ఓకే, ఈరోజు నా వీడియో వచ్చేసి అటుకులతో తయారు చేసుకునే వడ రెసిపీ. ఈ రెసిపీ ఎంత ఈజీగా ఉంటుందంటే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. అందరి ఇంట్లో ఉండే అటుకులతోనే ఈజీగా అయిపోయే రెసిపీ ఏంటంటే అటుకుల వడ రెసిపీనే. ఇది ఒక్కసారి చేశారంటే ప్రతిసారి ఈ రెసిపీనే చేసుకుంటారు, అంత ఈజీగా అయిపోతుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే ఒక కప్పు నిండుగా అటుకులు తీసుకుని ఈ విధంగా జాలీగా ఉన్న గరిటలోకి దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ అటుకులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటా అటుకులు మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే దీనిలో ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా డస్ట్ ఉంటే కిందకి పోతుంది. చూసారు కదా ఎట్లా వాష్ చేస్తున్నాను, సేమ్ అలానే వాష్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు అటుకులు నేరుగా బౌల్లోకి యాడ్ చేసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకుని విడిగా మీరు చేతితో కూడా తీసుకోవచ్చు. కానీ ఇదైతే కొంచెం ఈజీ ప్రాసెస్ కదా, సో నేను దీనైతే ఇట్లా వాడుకుంటున్నాను. ఈ వాటర్ మొత్తం పడేసుకుని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ అటుకుల్ని అదే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని మనం కడిగే టైంలోనే కాస్తంత నానిపోయి మెత్తబడిపోతాయి. ఇక్కడ చూసారంటే ఇప్పటికే కొంచెం మెత్తగా అయిపోయి ఒక కైండ్ ఆఫ్ అన్నంలాగా అయిపోయింది. కానీ ఇంకా కొంచెం ఎక్కువ వాటరే పడతాయి కదా, ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే అవి మొత్తం వాష్ చేసిన తర్వాత జస్ట్ 2-3 టీ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా ఒక 10 నిమిషాలు పెట్టామంటే ఇంకా కొంచెం స్మూత్గా స్పాంజ్ లాగా తయారవుతాయి ఈ అటుకులు. చూసారు కదా ఇంకా అన్నం లానే అయిపోయింది, ఆల్మోస్ట్ ఇక అన్నం చూసినట్లే ఉంది కదా. సో ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. ఈ అటుకుల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి మనం తినే కారం బట్టి దీనిలోకి గ్రీన్ మిర్చి యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలానే ఇందులోకి జస్ట్ 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలానే 1.5 టీ స్పూన్ల వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బియ్యపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ అని యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. అలానే టేస్ట్ తగ్గట్టు కాస్తంత సాల్ట్, మీరు తినే కారం బట్టి కాస్తంత కారము, మంచి కలర్ కోసం అయితే కాస్తంత పసుపు, అలానే మంచి టేస్ట్ కోసం అయితే కాస్తంత అల్లం వెల్లిపాయ పేస్ట్, దానిలోకి కొంచెం అంతా ధనియాల పొడి, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా చేతితో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఘాటు, ఎక్స్ట్రా ఫ్లేవరు, ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ దీనిలోకి కాస్తంత జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, అల్లం వేసాం కాబట్టి ఆల్రెడీ కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇంకా కొంచెం స్పైసీగా, ఇంకా కొంచెం ఘాటుగా తినే వాళ్ళైతే కొంచెం అంతా మసాలా పొడి యాడ్ చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు దీనిలోకి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా, అది కొంచెం పిండిలా అవుతుంది. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా మనం చేతితో ముద్ద చేసుకుంటే ముద్ద కట్టేలాగా చేసుకోవాలి. ఆ టైం వరకు మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే అది మనం ఆయిల్ యాడ్ చేసినప్పుడు విరిగిపోయి మెత్తపడిపోతుంది. సో అందుకని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా గట్టి ముద్దలాగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా చేతికి ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ ఈ విధంగా చేతికి మొత్తం ఇలా అప్లై చేసుకుని ఆ చిన్న బాల్ తీసుకుని మనం వడలు ఏ విధంగా ఒత్తుకుంటామో సేమ్ అలానే ఒత్తుకోవాలి. అండ్ అలానే చివరికి కొంచెం ఇలా గ్యాప్స్ వస్తాయి కదా, ఆ గ్యాప్స్ వస్తే కొంచెం అంత బాగోదు కదా ఆయిల్లో వేసినప్పుడు. గ్యాప్స్ ఏం లేకుండా చుట్టూరు ఇలా మొత్తం మంచిగా నీట్గా ఒత్తుకుంటే ఈ గ్యాప్స్ కూడా ఉండవు. చూసారు కదా, ఈ విధంగా గ్యాప్స్ మొత్తం క్లోజ్ చేసుకుని ముందుగానే ఈ వడలు మొత్తం చేతితో మంచిగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుని ఆయిల్ మొత్తం వేడైన తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లోకి వదులుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అప్పుడప్పుడు వేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది, అంతమించి ఏం లేదు. ముందుగానే చేసుకుంటే ఇంకా కొంచెం ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా ఆయిల్లో వేసుకున్న ఈ అటుకుల వడల్ని 2 వైపులా మంచిగా ఎర్రటి రంగు వచ్చే వరకు మాత్రం మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, డీప్ ఫ్రై అనే మాటే కానీ అస్సలు ఆయిల్ పీల్చుకోదండి. ఇంకా మీరు లాస్ట్లో చూస్తారు కదా, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది, చాలా మంచిగా కుక్ అవుతుంది లోపల వరకు. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత అయితే. ఒకవేళ మీకు ఎర్రటి రంగు రావట్లేదు, ఇంకా అంటే ఎట్లా వేయించాలో తెలియలేదు అనుకుంటే కనుక మనం దీనిలోకి ఆనియన్ యాడ్ చేసాం కదా, ఆనియన్ ఆ ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆనియన్ ముక్కలు మొత్తము వేగిపోయి ఎర్రటి రంగు వస్తాయి. ఆ టైం వరకు మాత్రం వేయించుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా కుక్ అయినట్లే. ఆ విధంగా మీరు ఫ్రై చేసుకుంటే
ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వడలోకి మనం కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ మిర్చి, ఆనియన్ వేసాం కదా, అవి మొత్తం వేగి ఒక మంచి రంగు వచ్చి మంచి స్మెల్ వస్తుంది. ఆ టైం వరకు మాత్రం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత తక్కువ ఆయిల్ పీల్చుకుందో. చాలా చాలా ఈజీ, చాలా హెల్దీ, చాలా సింపుల్గా అయిపోతుంది కూడా ఈ రెసిపీ. చాలా వరకు అందరి ఇళ్లల్లో అటుకులు ఉంటానే ఉంటాయి. మీకు టిఫిన్ చేసే టైం లేనప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు ఈ విధంగా అటుకులు నానబెట్టుకుని, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని, దీనిలోకి కొంచెం మసాలా పౌడర్లు అన్నీ యాడ్ చేసుకుని ఈ విధంగా మీరు వడలు చేశారంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అలానే ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ పీల్చుకుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ విధంగా తయారు చేసుకుని సాస్లో అయినా డిప్ చేసుకుని తినచ్చు. అలా కాకపోయినా సరే మనం ఇడ్లీ, దోశలోకి రెగ్యులర్గా వాడుకునే చట్నీ ఉంటుంది కదా, పల్లి చట్నీ, అది వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లల టిఫిన్ బాక్స్లోకి అలానే స్నాక్స్ బాక్స్లోకి ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఎమ్మిగా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.